అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ఈ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్ చేయగా మరో 6గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. 6 నెలలుగా ఈ కిడ్నీ దందా నడుస్తోందని, ఈ దందాలో అవినాష్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా గుర్తించినట్లు చెప్పారు. ఒక్కో ఆపరేషన్ కు దాదాపు 50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. కిడ్నీ డోనర్స్ గ్రహీతలను గుర్తించి విచారణ చేయగల అసలు విషయం బయటపడిందని సిపి పేర్కొన్నారు. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused are identified. We'll pick them up very soon. Basically, ఇదేంటంటే ఇతరున్న నేరస్తులు ఈ ఏరియాలో అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 ఇద్దరు డోనర్స్ దెన్ 2 పేషెంట్స్ రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీన్ బాను ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ 4గురిని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఈ అల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్గా అల్కానంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే బయట నుంచి ఇద్దరు డాక్టర్స్ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ